హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే ఆటో ప్లే యూట్యూబ్ గురించి అయితే తెలుసుకుందాం. ఎందుకంటే ప్రస్తుతం యూట్యూబ్‌లో అనేక రకాలైనటువంటి మార్పులైతే వస్తున్నాయి కాబట్టి ఆహ్, దీని గురించి అయితే ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూట్యూబ్‌లో త్వరలో 2027లో సక్సెస్ అవ్వాలి అంటే వాచ్ టైమ్ అనేది పెంచారు కాబట్టి అదేవిధంగా షార్ట్స్‌కి సంబంధించినటువంటి వ్యూస్‌ని కూడా 20 మిలియన్స్ దాకా పెంచారు కాబట్టి ఇక యూట్యూబ్‌లో కొత్త క్రియేటర్స్‌కి అవకాశం లేదా అని చెప్పేసి సతమతమవుతున్నటువంటి తరుణంలో భారతీయుల చేత ఏర్పాటు చేయబడినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ లెక్క అనమాట. అది యూట్యూబ్ ఛానల్ ఎలా ఉంటుందో అటువంటి సేమ్ ఫ్యూచర్స్ ఉన్నటువంటి ఇండియన్స్ చేత తయారు చేయబడినటువంటి యాప్ అనమాట ఇది. ఇది మనకి ప్లే స్టోర్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటది. దాన్ని ఏటీఓ పిఎల్ఏవై ఆటో ప్లే అంటారనమాట. సో దీని గురించి ఒకసారి మనం తెలుసుకుందాం ఒకసారి. భారతీయ డిజిటల్ ప్రపంచంలో కొత్తగా వస్తున్నటువంటి వీడియో ప్లాట్ఫామ్‌లోకి ఆటో ప్లే గురించి ఇప్పుడు చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా మనం మన ఛానల్‌ని మన ఇండియాకి చెందినటువంటి యాప్‌ని డెవలప్ చేసుకోవడం చాలా అవసరం కాబట్టి సో ఆటో ప్లే అంటే ఏంటి? ఇందులో ఎలాంటి కంటెంట్ ఉంటది? ప్రేక్షకులకి, కంటెంట్ క్రియేటర్లకి ఇది ఎలా ఉపయోగపడుతుంది? అనేటువంటి విషయాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యూట్యూబ్‌కు ప్రత్యామ్నాయంగా భారతీయ కంటెంట్ ప్లాట్‌ఫామ్‌లు రావడం వల్ల స్థానిక భాషల్లో ఏ భాష అయితే ఆ భాష అనమాట. మనకి హిందీ గాని, తెలుగు గాని, తమిళ్, ఇంగ్లీష్ అలాగనమాట. స్థానిక భాషల్లో కంటెంట్ చేసే క్రియేటర్లు కొత్త అవకాశాలైతే ఏర్పడే అవకాశం ఉంటది. ముఖ్యంగా తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో వీడియో కంటెంట్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆటో ప్లేపై కూడా ఆసక్తి అనేది కూడా చాలా మంది చూపిస్తున్నారండి. ఆటో ప్లేలో వీడియో కంటెంట్ ప్రేక్షకుల యొక్క అనుభవం క్రియేటర్లకు అందించేటువంటి అవకాశాలు, భవిష్యత్తులో దాని అభివృద్ధి ఎలా ఉండబోతుంది అనే అంశాలు తెలుసుకోవడం ప్రతి కొత్త క్రియేటర్‌కి ఆసక్తికరమైనటువంటి విషయమే. ఆసక్తికరమైనటువంటి విషయమే. అయితే అసలు ఆటో ప్లే అంటే ఏంటి? దాని పూర్తి వివరాలు గాక మనం చూసుకున్నట్లయితే మనందరికీ యూట్యూబ్ గురించి తెలుసు. ఈ రోజున యూట్యూబ్ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. మొబైల్ పట్టుకుంటే మనం వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్‌లోనే చూసుకుంటుంటాం. కానీ భారతదేశంలో రూపొందించినటువంటి మరో వీడియో షేరింగ్ సంబంధించినటువంటి ప్లాట్‌ఫామ్ అనమాట ఈ ఆటో ప్లే అనమాట. ఈ ఆటో ప్లే అనేది వీడియోలను చూడడానికి గానీ, అదేవిధంగా అప్‌లోడ్ చేయడానికి గానీ, షేర్ చేయడానికి గానీ ఉపయోగించగల వీడియో ప్లాట్‌ఫామ్. ఎవరైతే కొత్తగా కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఇందులో చక్కగా మనం వీడియోలనేవి అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. అయితే ప్రస్తుతానికైతే షార్ట్ వీడియోస్‌కైతే లేవండి. ఓన్లీ లాంగ్ వీడియోకి సంబంధించినటువంటి ప్లాట్‌ఫామ్‌గా ఉంది. అంటే 1 మినిట్స్ మించి ఇందులో మనం అప్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో ఆటో ప్లేలో ఎలాంటి వీడియోలు మనం చేసుకోవచ్చంటే ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించింది గానీ, ఎడ్యుకేషన్‌కి సంబంధించింది గానీ, మ్యూజిక్ గానీ, గేమింగ్ గానీ, కామెడీ గానీ, టెక్నాలజీ, లైఫ్ స్టైల్ గానీ, ఫుడ్ గానీ, ట్రావెల్ వంటి వివిధ రకాల కంటెంట్‌ని మనం అప్‌లోడ్ చేసుకోవచ్చు లేదా చూడవచ్చనమాట. రీజనల్ క్రియేటర్స్ కూడా ప్లాట్‌ఫామ్‌లో అవకాశం కల్పించడంపై దృష్టి అనేది పెడుతుందంటండి. క్రియేటర్స్‌కి ఆటో ప్లేలో అసలు ఏంటి ఉపయోగం అంటే మీరు ఒక కంటెంట్ క్రియేటర్ అయితే ఆటో ప్లేలో మీ వీడియోలను అప్‌లోడ్ చేసి ప్రేక్షకులకైతే అందించవచ్చు. ఆటో ప్లే తన అధికారిక వివరాల్లోకి క్రియేటర్ ఫోకస్డ్ ప్లాట్‌ఫామ్‌గా పేర్కొంటుంది. అలాగే 2025లో అడాప్ట్స్ అనేటువంటి యువర్ డొనేషన్ ఫీచర్‌ని ప్రారంభించింది. దీని ద్వారా ప్రేక్షకులకి తమకు నచ్చినటువంటి క్రియేటర్స్‌కి నేరుగా సపోర్ట్ అయితే చేయగలరు. ఒకవేళ మనీ పంపించాలనుకున్నా, గిఫ్ట్స్ పంపించాలనుకున్నా ఇవన్నీ కూడా నేరుగానే పంపించొచ్చనమాట. అంటే యూట్యూబ్ ఇంతవరకు ఏం చేసిందంటే తనకు వచ్చినటువంటి అడ్వర్టైజ్‌మెంట్ మన ఇండియన్ అడ్వర్టైజ్‌మెంట్స్ కూడా చాలా ఉంటాయి. ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లో ఒక 55% అనేది యూట్యూబ్ అనేది తీసుకొని ఒక 45% అనేది ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో ఈ కంటెంట్ క్రియేటర్స్‌కి అమౌంట్ అనేది పే చేస్తా ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆటో ప్లే యాప్ ఏదైతే ఉందో యూట్యూబ్‌కి ప్రత్యామ్నాయంగా ఇందులో అయితే 85% ఎందుకంటే ఇది మన లోకల్‌కి సంబంధించింది కాబట్టి మన వాళ్ళు తయారు చేశారు కాబట్టి 80-85% నేరుగా ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారో ఆ కంటెంట్ క్రియేటర్స్‌కి చెల్లించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయండి. వీడియో ప్రమోట్ చేసేటువంటి అవకాశం కూడా ఆటో ప్లేలో ప్రమోట్ అనేటువంటి ఫీచర్ కూడా ఉందన్నమాట. క్రియేటర్స్ తమ వీడియోలను ప్రమోషన్ ప్లాన్ ద్వారా హోమ్ పేజ్, ట్రెండింగ్ సెక్షన్, రిలేటివ్ వీడియోస్ వంటి ప్రాంతాల్లో ప్రమోట్ చేయడానికి దీనిని ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఆటో ప్లే 2025లోనే తన విధానం అంటే మానిటైజేషన్ అంటే యూట్యూబ్ ఉందనుకోండి, యూట్యూబ్‌కి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 గంటలు ఉండాలి. అటువంటిది ఏమి కూడా
ప్రస్తుతానికైతే పెట్టలేదు అనమాట. ప్రస్తుతానికైతే ఏం పెట్టలేదు. ఇక్కడ కంటెంట్ పెర్ఫార్మెన్స్, మంచి కంటెంట్ పెర్ఫార్మెన్స్, ఎంగేజ్మెంట్, క్వాలిటీ వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకునేటువంటి అవకాశం ఉంటదనమాట. అయితే క్రియేటర్స్ చేయవలసింది ఏంటంటే ముఖ్యంగా రీజనల్ లాంగ్వేజ్ కంటెంట్ చేసే క్రియేటర్స్ తమ కంటెంట్ మరో ప్లాట్ఫామ్ లో కూడా తీసుకెళ్లేటువంటి ఒక ప్రత్యామ్నాయ ప్లాట్ఫామ్ గా ఈ ఆటో ప్లే సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ అయితే ఉపయోగపడుతుందండి. అయితే ఈ ప్లాట్ఫామ్ లో సక్సెస్ అవ్వాలంటే మంచి కంటెంట్, మంచి కంటెంట్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. అదేవిధంగా ఆడియన్స్ ఎంగేజ్మెంట్ ఉంటే ముఖ్యంగా ఇందులో మనం సక్సెస్ అవ్వచ్చు. ఇంకా ప్లస్ ఏంటంటే ఇక్కడ మనకి ఒక 500 రూపాయలు అమౌంట్ అయినట్టునే మనం విత్డ్రా పెట్టుకోవచ్చు అనమాట. 500 రూపాయలు వచ్చినట్టునే కూడా మనం దాన్ని విత్డ్రా పెట్టుకోవచ్చు. ఫోన్పే, యూపీఐ పేమెంట్స్ ద్వారా దాన్ని విత్డ్రా పెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది భారతీయుల చేత ఏర్పాటు చేసినటువంటి యాప్ కాబట్టి ఎవరైతే ఇండియన్స్ ఉన్నారో ఈ ఇండియన్స్ అందరూ కూడా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దీని కాక చూసినట్లయితే దాని ద్వారా వచ్చే రెవెన్యూ మీరు పొందవచ్చు. ఒకవేళ యాడ్ ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ కూడా మన దేశానికి చెందినటువంటి యాప్ క్రియేటర్స్ కాబట్టి వాళ్ళకి చెందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో యూట్యూబ్ కి ప్రత్యామ్నాయం అని చెప్పలేము. ఎందుకంటే యూట్యూబ్ అనేది వరల్డ్ వైజ్ ఉంది. వరల్డ్ వైజ్ దాన్ని అప్లోడ్ చేస్తుంటారు, క్రియేటర్స్ కంటెంట్ ఉంటారు. సో మనకు కూడా మన దేశానికి సంబంధించి కూడా ఒక యాప్ అనేది వచ్చింది కాబట్టి ఎవరైతే మన దేశానికి సంబంధించినటువంటి యాప్స్ ను కూడా మనం సపోర్ట్ చేద్దామని అనుకుంటారో యూట్యూబ్ ని ఏ విధంగా మీరు ప్రేమిస్తూ చూస్తున్నారో వీడియోస్, ఇందులో కూడా మీకు నచ్చినటువంటి వీడియోస్, అది ఎంటర్టైన్మెంటా, ఎడ్యుకేషనా, లేకపోతే మ్యూజిక్, మొత్తం అన్ని కూడా ఇందులో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా క్రియేటర్స్ ఉన్నవాళ్ళు ఆ యాప్నే ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన జీమెయిల్ ఇచ్చి లాగిన్ అయిపోతే వెరిఫికేషన్ అని అడుగుతుంది అనమాట. వెరిఫికేషన్ నుంచి మనం పెట్టుకున్నట్లయితే మన మొబైల్కి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ వచ్చిన తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత మనం ఒక ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. ఆ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత అందులోనే మన వీడియోస్ అప్లోడ్ చేసుకోవడం, దానికి టైటిల్ ఇవ్వడం, డిస్క్రిప్షన్ ఇవ్వడం, థంబ్నెయిల్స్ ఇవ్వడం, ఇటువంటివి చేస్తే నేరుగా అందులో అప్లోడ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఫ్రీ ఛానల్ కాబట్టి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ అటువంటివి లేవు. కాబట్టి ఎవరైతే కొత్త కంటెంట్ సంబంధించిన క్రియేటర్స్ ఉన్నారో ఒకసారి దీన్ని కూడా ట్రై చేయండి. మీరు యూట్యూబ్ చేస్తూనే యూట్యూబ్తో పాటు దీన్ని కూడా ప్రయత్నించండి. ఒకవేళ ఇందులో కూడా సక్సెస్ అనేది వస్తే త్వరలో ఎటువంటి మార్పు వస్తాయో తెలియదు. రీచ్ అనేది ఎక్కువగా ఉంటే ఇందులో నుంచి కూడా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మన దేశానికి సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి దీని మీద కూడా మీరు ఫోకస్ చేయండి. దీన్ని ఆటో ప్లే అంటారన్నమాట. ఏటీఓ PLAY ఆటో ప్లే అని చెప్పేసి మీరు కొట్టినట్లయితే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసుకోగలిగితే అందులోంచి నేరుగా డౌన్లోడ్ చేసుకుని యూట్యూబ్ యాప్ ఏ విధంగా ఉందో ఇది కూడా ఆటో ప్లే అనేటువంటి యాప్ ఉంటుంది అనమాట. దీంట్లో అన్ని వీడియోలు మనం చూడొచ్చు. యూట్యూబ్లో ఎలా చూస్తామో అలా చూడొచ్చు. మనం అప్లోడ్ చేసుకుని మనీని కూడా ఎర్న్ చేసుకునేటువంటి అవకాశం అనేది ఈ యాప్లో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, దయచేసి మన ఇండియన్ యాప్స్కి సపోర్ట్ చేయండి. దీని గురించి పూర్తిగా తెలుసుకోండి. ఇంకా మీరు కూడా క్రియేటర్స్గా మారండి. ఓకేనా? థ్యాంక్ యూ.